ఓం నమ శివాయ. జ్యోతికి మనం పూలమాల వేయగలము, కొబ్బరికాయ కొట్టలేదు. కాబట్టి మన నిగ్రహ శక్తి వచ్చి ఒక విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి మనం పూజిస్తున్నాం. మరి శివరాత్రి అంటే ఏంటి? గుడికి వచ్చేసాము, కొబ్బరికాయ కొట్టేసాము, పూలమాల వేసేసాము, ఉపవాసం ఉన్నాం, అయిపోయిందా? ధ్యానించాలి. మన మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ధ్యానించినప్పుడే మనలో అనేక గుణాలు, అనేక శక్తులు అనేవి వస్తాయి. ఆ ప్రతీకనే ద్వాదశ జ్యోతిర్లింగాలు, త్రయంబకేశ్వరం అంటారు. ఎందుకు? దాని రహస్యం ఏంటంటే బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా రచించిన వాడు. రామేశ్వరంలో రాముడు ఎవరికి పూజిస్తున్నాడు? పరమేశ్వరునే పూజిస్తున్నాడు. గోపేశ్వరంలో కృష్ణుడు. దేవాది దేవతలు అంటే దేవతలను కూడా రచించిన వాడు పరమేశ్వరుడు అన్నమాట. మరి ఈనాటి కాల ఆధునిక జీవితంలో మనకేముంది? మానసిక ప్రశాంతత నశించింది. ఆనందము, సుఖము, శాంతి ఇవన్నీ ఎక్కడ మనకు లభిస్తాయా? సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడ దొరుకుతాయి? మరి ఎక్కడ దొరుకుతాయి? వేర్ వీ కెన్ గెట్ దిస్ ఆల్? టెంపుల్ అంటే వచ్చేస్తుందా? మనం పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ధ్యానించాలి. దాన్ని మనం యోగం అంటున్నాం, ధ్యానం అంటున్నాం, తపస్సు అంటున్నాం. ఇప్పుడు అధునాతిక భాషలో అది రాజయోగం, మెడిటేషన్. మనం ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో ఆ పరమేశ్వరుడు దూరంగా ఉన్న వ్యక్తితో మనం మాట్లాడాలంటే వాళ్ళ ఇక్కడ మెడిటేషన్ ఉచితంగా నేర్పిస్తాం. ఇవి మన భారతదేశంలో ఉండే జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఒక చిన్న గుజరాత్, సోమనాథ్, మల్లికార్జున్, శ్రీశైలం, మహాకాళేశ్వర్, ఉజ్జయిన్, మధ్యప్రదేశ్, ఓంకారేశ్వర్, అమలేశ్వర్ ఎంపీ, మధ్యప్రదేశ్, వైద్యనాథ్, పారలి మహారాష్ట్ర, భీమాశంకర్ దకిని మహారాష్ట్ర, రామేశ్వరం, సేతుబంధనం తెలంగాణ తమిళనాడు, నాగేశ్వర్ జంగర్ గుజరాత్, కాశీ విశ్వనాథ్ వారణాసి ఉత్తరప్రదేశ్, త్రియంబకేశ్వర్ నాసిక్ మహారాష్ట్ర, కేదార్నాథ్ హిమాలయాస్ ఉత్తరాఖండ్. ఏదైతే ఉందో దాంట్లో 7 గుణాలు ఉండేవనుకుంటున్నాం. శాంతి, శక్తి, ఆనందం, ప్రేమ, పవిత్రత, ఇన్ని గుణాలు ఉండేవి. ఆ గుణాలన్నీ ఇప్పుడు డిశ్చార్జ్ అయిపోయి శక్తి తగ్గిపోయింది. ఎవరిలో శాంతి లేదు, శక్తి లేదు. అసలు ఆలోచనలు విపరీతంగా నడుస్తున్నాయి. చాలా ఆలోచనలు అంటున్నాయి. టెన్షన్ మనసు యొక్క ఆలోచనలు 10-12 జరగాల, 10-15 జరగాలి. కానీ మనకి 20-25, 30-35 అకౌంట్కి వెళ్ళిపోయాము. ఫస్ట్ ఏమంటారు? టెన్షన్ అంటారు, తర్వాత డిప్రెషన్ అంటారు, తర్వాత వేరే చూపు సైకియాట్రిస్ట్. అలాగా ఆలోచన చేస్తుంది. మరి కంట్రోలింగ్ ఎలా చేసుకోవాలి? శాంతితో చేసుకోవాలి. శాంతి అనేది ఫిజికల్గా చూపించేది కాదు. గ్రాము, లీటర్లు, కేజీల్లో కనిపించేది. శాంతి కనిపిస్తుందా? కనిపించదు. ఈ ఆత్మ యొక్క బ్యాటరీ ఇప్పుడు ఛార్జ్ తగ్గిపోయింది, డిప్లీట్ అయిపోయింది. ఈ డిప్లీట్ అయిపోయిన శక్తిని మనం ఎలాగ మళ్ళీ దీన్ని ఫిల్ చేసుకోవాలి? రోజుకు 1/2 అవర్, 1 అవర్ రాజయోగ మెడిటేషన్ ద్వారా ఈ రహస్యాలను తెలుస్తుంది. ఆత్మ వచ్చి చేరుకుంటే జీవాత్మ అన్ని కర్మలు నిర్వహిస్తుంది. ఆత్మ లేకపోతే, ప్రాణం లేకపోతే సంబంధం పోతుంది, పేరు పోతుంది. సొంత తల్లి కూడా శరీరం, బాడీని తీసుకొచ్చారు, బాడీని తీసుకెళ్ళారు. పేరు తీసిస్తుంది, సంబంధం తీసిస్తుంది. తల్లి కూడా సంబంధం లేదు, పేరు లేదు. బాడీ వచ్చింది, బాడీని తీసుకెళ్ళిపోయారు. దేహంలోంచి ప్రాణం వెళ్ళిపోయిందంటే అలాగే అంటారు కదా. మనం శవాన్ని తీసుకొచ్చారు, శవాన్ని తీసుకెళ్ళారు. మరి మధ్యలో ఏం
విధంగా అయితే ఆత్మ జ్యోతి స్వరూపము, పరమాత్మ కూడా జ్యోతి స్వరూపమే. ఈ పరమాత్మ యొక్క పేరు ఏంటంటే సదాశివ. సదా అంటే ఎల్లప్పుడూ, శివ అంటే కళ్యాణకారి. భగవంతుడు ఎప్పుడు కూడా మనకు శుభమే చేస్తాడు, అశుభం అనేది చేయరు. మన శుభానికి, అశుభానికి, కష్టానికి, నష్టానికి కారణం ఎవరంటే మనమే. మనం చేసిన కర్మలే మనకు కష్ట సుఖాల రూపంలో వస్తుంది అన్నట్టు. మనం లాస్ట్ క్లాస్ నేర్చుకున్నాం, ఆత్మలోపల మనం ఏ కర్మ చేస్తే అది రికార్డ్ అవుతుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు రికార్డ్ అవుతుంది. ఆత్మ శరీరాన్ని ఉన్నప్పుడు ఈ రికార్డు తీసుకొని పోతుంది. దీని అనుసారంగా మనకు జన్మ అనేది లభిస్తుంది. కాబట్టి మన యొక్క నష్టానికి, కష్టానికి, లాభానికి కారణము మనం చేసిన కర్మలే. దీని లోపల భగవంతుని యొక్క ఇంటర్ఫిరెన్స్ ఏముంది. భగవంతుడు కళ్యాణకారి. సో భగవంతుని శాంతి సాగడు, ప్రేమ సాగడు, ఆనంద సాగడు, జ్ఞాన సాగడు, పవిత్రత సాగడు అంటే ఆత్మిక గుణాలు ఏంటి? శాంతి, ప్రేమ, సుఖము, ఆనందము, జ్ఞానము, పవిత్రత, శక్తి. మన దగ్గరకైతే ఏవైతే గుణాలు ఉన్నాయో అవన్నీ కూడా పరమాత్మ దగ్గర అన్లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఆత్మగా భావించి పరమాత్మను జ్ఞాపకం చేస్తూ ఉంటే, పరమాత్మను యథార్థంగా గుర్తించి పరమాత్మను జ్ఞాపకం చేస్తుంటే, అదేవిధంగా పరమాత్మ నుంచి పవర్స్ మనకు లభిస్తూ ఉంటాయి. దీనే రాజయోగ మెడిటేషన్ అని చెప్పి అంటారు. మన గీతలో ఒక వాక్యం ఉంది మనకు, యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవ వార్త. ఎప్పుడైతే అధర్మం పెరిగిపోతుందో అప్పుడు నేను ఈ సృష్టి మీదకి వస్తానని వాగ్దానం చేశాను భగవంతుడు. ఇప్పుడు చూసినట్లయితే ధర్మం కంటే అధర్మం ఎక్కువ ఉంది కాబట్టి ఆ భగవంతుడు ఆల్రెడీ సృష్టి మీద అవతరించి ఉన్నాడు. ఆ జ్యోతి స్వరూపమైన పరమాత్మ మన కంటికి కనిపించడు కాబట్టి మనకు అర్థం చేయించడం కోసం ఒక వృద్ధ మానవుని సాధారణతలో ప్రవేశించి మనకి జ్ఞానాన్ని తెలియజేస్తుంది. దీన్నే రాజయోగం అని చెప్పి అంటున్నాడు. సో భగవంతుడి ద్వారా చెప్పేటువంటి మహావాక్యాలే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అన్ని వేదాల, శాస్త్రాల సారాన్ని భగవంతుడు మనకు అర్థమయ్యే విధంగా తెలియజేయడం జరుగుతున్నారు. సో భగవంతుడు ఈ సృష్టి మీదకి వచ్చేసి 3 కర్తవ్యాలు చేస్తాడు. బ్రహ్మ ద్వారా స్థాపన అంటే సత్యుగ స్థాపన, విష్ణువు ద్వారా సత్యుగ పాలన, శంకరుని ద్వారా కలియుగ వినాశనం. ఈ 3 కర్తవ్యాలు చేయడం కోసం పరమాత్మ ఈ సృష్టి మీదకి అవతరించారు. కాబట్టి భగవంతుడిని ఇంగ్లీష్లో కూడా గాడ్ అని చెప్పాలి. జీఓడి గాడ్. జీ అంటే జనరేషన్, ఓ అంటే ఆపరేషన్, డి అంటే డిస్ట్రక్షన్. ఇది భగవంతుడి యొక్క కొద్ది కొంచెం. ఓం శాంతి. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. జై హింద్.